హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెండు సాకెట్లు, రెండు స్విచ్లు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బోర్డ్ వైరింగ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ 3 పిన్ సాకెట్కి 3 టెర్మినల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పైన ఉన్నటువంటి టెర్మినల్ ఎర్త్, అదేవిధంగా లైన్, న్యూట్రల్ అనే టెర్మినల్స్ రెండు కూడా కింద ఉంటాయి ఫ్రెండ్స్. బయట నుంచి వచ్చినటువంటి మెయిన్స్ అంటే ఫేస్, న్యూట్రల్ అనేవి న్యూట్రల్ వచ్చి సాకెట్లకి న్యూట్రల్ ఎన్ అనున్న టెర్మినల్ దగ్గర మనం లూప్ చేయవలసి ఉంటుంది. అలాగే రెండు సాకెట్లకి కూడా మనం లూప్ని అంటే న్యూట్రల్ కనెక్షన్ని లూప్ చేయవలసి ఉంటుంది, ఈ డయాగ్రామ్లో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా. అదేవిధంగా బయట నుంచి వచ్చి ఆ న్యూట్రల్కి అది అలా కలుస్తుంది. ఇప్పుడు మనం ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి. ఫేస్ వచ్చి స్విచ్లు ఉన్నటువంటి కింద రెండు టెర్మినల్స్కి, రెండు స్విచ్లకి ఫేస్ని లూప్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అలా లూప్ చేస్తే ఆ రెండిటికి బయట నుంచి బోర్డులోకి అనేటువంటిది ఫేస్ అనేటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత ఆ రెండు స్విచ్లు ఆన్ చేసినప్పుడు మనకి సాకెట్లు పనిచేయాలని అంటే స్విచ్ పై టెర్మినల్ నుంచి సాకెట్లో ఎల్ అనే కాడ మనం దాన్ని కనెక్ట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి సాకెట్కి కూడా మనం అదేవిధంగా కనెక్షన్ ఇస్తే రెండు సాకెట్లు, రెండు స్విచ్లు ఉన్నటువంటి బోర్డుని మనం వైరింగ్ చేసిన వారం అవుతాం. అది మనకి అలా చేస్తే రెండు సాకెట్లు, రెండు స్విచ్లు కూడా మనం ఈ విధంగా వాడుకునే అవకాశం ఉంటుంది. పైన ఉన్నటువంటి టెర్మినల్కి మనం ఎర్త్ కలపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఫేసు, న్యూట్రల్, ఎర్త్ అనేటువంటివి మనం బయట నుంచి తీసుకుని రెండు సాకెట్లు, రెండు స్విచ్లు ఉన్నటువంటి బోర్డుని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.